ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వం అన్ని విధాల సహాయక చర్యలు కొనసాగుతూ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీన్ని రాజకీయ కోణంలో కొంతమంది కావాలనే విమర్శలు చేస్తున్నారని కూడా ఆ విమర్శల్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, గత 8 రోజుల పైగా కూడా అక్కడ ఆర్మీ కానీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అంతా కూడా మొత్తం అక్కడ ఒక ఆపరేషన్ కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ చెప్తున్నటువంటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, సహాయక చర్యలు అందించలేకపోతున్నటువంటి విమర్శలు చేస్తున్నారు. ఏమంటారు? ఆ ఘటన జరగటం అనేటువంటిది బాధాకరం. ఆ ఘటనలో చిక్కుకుపోయినటువంటి కార్మికుల కుటుంబాల రోదన కూడా చాలా హృదయ విదారకరమైనటువంటిది. ఇట్లాంటి సందర్భంలో ప్రతిపక్షాలు, సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి, అండగా నిలబడాలి, ఆ కుటుంబాన్ని ఓదార్చాలి, ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నానికి సహకరించాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ప్రయత్నాన్ని, గొప్ప ప్రయత్నాన్ని వాళ్ళు స్వాగతించాలి. కానీ అట్లా కాకుండా దాని మీద విమర్శలు చేయటం, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేయటమే అది దివాలాకోరు, రాజకీయ దివాలాకోరు విధానం అవుతుంది. లేదు అది రాజకీయ అవకాశవాద విధానం అవుతుంది. లేదు ప్రజల పట్ల, ఇష్యూ పట్ల వాళ్ళకు ఏమాత్రం చిత్తశుద్ధి, నిజాయితీ లేనటువంటి అంశం అవుతుంది. ఈరోజు దేశంలో ఉండే అత్యున్నతమైనటువంటి అన్ని వింగ్స్, అటు ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఇటు సింగరేణి కానీ, దేశంలో ఏ టెక్నాలజీ అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ ఉన్నదో దాన్నంతా కూడా వరల్డ్లో ఎలాంటి ఇన్సిడెంట్స్, విపత్కర పరిస్థితులు, విపత్తులు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుని అవన్నిటిని కూడా ఉపయోగించి ఒక క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్ని దాన్ని జాగ్రత్తగా ఆపరేట్ చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉంది. సహాయక చర్యలు వేగంగా జరుగుతూ ఉంది. 4 షిఫ్టులుగా దాదాపు వందలాది మంది ఆడ పనిచేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న కానీ, అక్కడ జూపల్లి కృష్ణారావు గారు కానీ 24 అవర్స్ దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి దగ్గరుండి పనిచేస్తూ ఉండు. నిరంతరం మా ముఖ్యమంత్రి గారు దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉండు. కేంద్రం నుంచి సహకారము కోరిండు. కేంద్రం సంబంధించినటువంటి ఆర్మీని పంపించింది, అనేక రకాల వింగుల్ని పంపించింది, అనేక రకాల టెక్నాలజీని పంపించేసి జాగ్రత్తగా చేస్తున్నటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ పదే పదే ఆ కాళేశ్వరంలో మేడిగడ్డలో ఒక పిల్లర్ కూలితే దాన్ని కాంగ్రెస్ రాజకీయం చేయొచ్చు, కానీ ఇంత పెద్ద ప్రమాదం మేమెక్కడ రాజకీయం చేస్తున్నాం అన్నట్టు విమర్శలు చేస్తున్నారు. 100% రాజకీయం చేస్తారు. కేటీఆర్ గారు ఫస్ట్ ట్విట్టర్లో ఏం పెట్టిండు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేయాలి, సహాయక చర్యలు ప్రభుత్వం చేయాలి, ఆ కుటుంబము ధైర్యంగా ఉండాలి, మనోధైర్యంగా ఉండాలి, ప్రభుత్వం కూడా వేగంగా చేయాలి అని చెప్పేసి వ్యక్తపరచాలి. కానీ కాళేశ్వరం కుంగిపోతే మాట్లాడిర్రు, ఇంకోటి మాట రాజకీయ విమర్శలు చేసిండు, రాజకీయ కామెంట్స్ చేసిండు తప్ప మానవీయ కోణంతో తన ఒక మాట కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అప్పుడు కాదుగా ఇప్పటి వరకు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు. హరీష్ రావు గారు ఆడికి పోయి గేట్ కాడ షో చేసి మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు చేసి వచ్చిండు, మా మంత్రి వెంకరెడ్డి సార్ మీద ఆరోపణ చేసి వచ్చిండు తప్ప ఆయన చేసింది శూన్యం. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాజ్ ఏ ఇరిగేషన్ మినిస్టర్గా, సీనియర్ పొలిటీషియన్గా, ఆర్మీలో రిస్క్ ఆపరేషన్లో పనిచేసినటువంటి వ్యక్తిగా, ఇటు ఆర్మీ మీద, ఇటు అడ్మినిస్ట్రేషన్ మీద, ఇటు ఇరిగేషన్ మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ అన్ని అనుభవాల్ని రంగరించుకొని ముందుకు పోతున్నటువంటి వ్యక్తిని క్రిటిసైజ్ చేయటము, క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడటం అనేటువంటిది ఇంతకంటే భావదారిద్ర్యం బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఉండదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ భావదారిద్ర్యంలో కొట్టుమిట్లాడుతుంది. అంటే వాళ్ళని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు, విశ్వసించే పరిస్థితులు లేరు. లైవ్లో ఉండాలంటే ఆ ఫ్యామిలీలో ఆ ముగ్గురే మాట్లాడుతారు తప్ప ఇంకో పర్సన్ మాట్లాడుతారు. ఆ ముగ్గురు యొక్క అహంకారము, హాంభావానికి ఈ ఇన్సిడెంట్ను వాళ్ళు చూస్తున్న కోణం ఒక నిదర్శనం. ఉదాహరణకు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూద్దాం. కాళేశ్వరము సొరంగం కూలిపోలేదా? కాళేశ్వరం నుంచి చేస్తున్నటువంటి సొరంగం కూలిపోయింది, దాంట్లో కూడా మనుషులు చచ్చిపోయారు. వాళ్ళ పీరియడ్లోనే శ్రీశైలం సంబంధించినటువంటి విద్యుత్ ప్లాంట్ పేలిపోయింది. అక్కడ ఉండేటువంటి కార్మికులు రక్షించండి అని చెప్పేసి కిటికీల నుంచి మొరబెట్టుకుంటున్నా రక్షించలేనటువంటి ఒక స్థితిలో ఆనాడు గవర్నమెంట్ ఉంది. కనీసం ఏ ముఖ్యమంత్రి ఎవరో ఆనాడు పోయినటువంటి దాకా. కానీ వారు చెప్తున్నారు, ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల ప్రచారానికి పోవచ్చు కరీంనగర్ హెలికాప్టర్ వేసుకొని, ప్రమాదం జరిగిన స్థలానికి ఎందుకు రాలేకపోయాయని కూడా చెప్తున్నారు. ఇలా ప్రమాదాన్ని మా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తుండా,
మా ముఖ్యమంత్రి గారు ప్రమాదాన్ని సీరియస్‌గా దాన్ని పర్స్యూ చేస్తూ ప్రమాదం నుంచి ఆ కార్మికుల్ని బయటికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తుండా లేదా అనేటువంటిదే ముఖ్యం. ముఖ్యమంత్రి గారు ఇటు పోకూడదు, అటు పోకూడదని డిక్టేట్ చేయటానికి అంటే వాళ్ళెవరు మీరు గతంలో ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేరని మీరు కూడా విమర్శలు చేశారు కదా! 100% మా ముఖ్యమంత్రి గారు ఆడికి పోవటం ద్వారా అక్కడ కొంచెం పని చేసుకుంటున్నటువంటి వాళ్ళకు వెసులుబాటు తగ్గుద్ది, సమయం వృధా అయితదనేటువంటి దాంతోనే అక్కడికి వెళ్ళట్లేదు. అక్కడ ఒక పని అనేటువంటిది ఒక కొలిక్కి రావాలంటే నిత్యం వీఐపీ రద్దీ ఉండటం మూలంగా, నిత్యం వీఐపీలు రావటం మూలంగా అక్కడ వాళ్ళు పని చేసుకోలేకపోతా ఉన్నారు. వీఐపీల రద్దీని తగ్గించండి. వీఐపీల రద్దీని ఎంత కంట్రోల్ చేస్తే మేము అంత వేగంగా పని చేసుకుంటాము. వీఐపీ పోయినప్పుడు ఈ ట్రైన్‌లో అక్కడి దాకా లోపల దాకా వీఐపీ పోవాలి. ట్రైన్ లోనకు పోయి రావటానికి ఒక గంట, గంటన్నర టైం వృధా అయితది. అంటే రోజుకు నలుగురు వీఐపీలు పోతే 4:30, 5, 6 గంటల టైం వృధా అయితది కదా! కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ముగ్గురు మంత్రుల్ని, మొత్తం అధికారులను అక్కడ పెట్టేసి, ఇటు సెంట్రల్ సంబంధించినటువంటి రిస్క్ చేసేటువంటి డిపార్ట్మెంట్స్‌తోని, ఇటు రాష్ట్రం సంబంధించినటువంటి సింగరేణి లాంటి సంస్థలకు సంబంధించినటువంటి ఈ అన్నిటిని నిత్యం కోఆర్డినేషన్ చేసుకుంటూ ఫామ్ హౌస్‌లో ఇంట్లోనే కూర్చోలే. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలను చేసిండు. యాస్ ఏ పొలిటికల్ పార్టీగా పొలిటికల్ కార్యక్రమాలు కూడా చేస్తాడు. దాంట్లో తప్పేముంటది? రైట్. మరోవైపు జిల్లా రాజకీయాల విషయానికి వచ్చినట్టయితే నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. పంటలు ఎండిపోతున్నాయి, మొత్తం గొర్రెలను మేపుతున్నారు, వేలాది ఎకరాలని కంటతడి పెట్టుకుని ఏడుస్తున్నటువంటి పరిస్థితి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నాకైతే కళ్ళల్లో నీళ్ళైతే కారినట్టు ఏం కనిపించలేదు. సెట్ తడవలేదు, తుడుచుకున్న కర్చీఫ్ తడవలేదు. అంటే అది యాక్షన్ అంటారా? అది దొంగ డ్రామా. 10 సంవత్సరాలు నువ్వే మంత్రిగా చేసినావు. ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు? బ్రాహ్మణ వెల్లంలు ఎందుకు పూర్తి చేయలేదు? ఐటిపాముల లిఫ్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, నక్కలగండి, డిండి ప్రాజెక్టు, శివన్నగూడెము ఇవన్నీ ఎందుకు పూర్తి చేయలేదు? ఇవి పూర్తి చేస్తే ఈరోజు నువ్వు యాక్టింగ్ చేసేటువంటి పరిస్థితి ఉండపోయేది కదా! నువ్వు యాక్టింగ్ చేస్తున్నావంటేనే చేసిన పాపాలన్నింటినీ బయటికి రాకుండా ఇవాళ ఎండిపోతున్న చివరి భూములకు దోషిగా బీఆర్ఎస్ నిలబడుతుంది. ఎందుకంటే కాళేశ్వరం కట్టి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామన్నావు కదా, ఎయ్యి నీళ్ళు 10 ఎకరాలు సస్యశ్యామలం చేసినామన్నావు కదా, ఏడాదిలోనే 15 నెలలనే వాటర్ టేబుల్ పడిపోదు కదా. నువ్వు నిజంగా చెరువులు నింపి ఉంటే, నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే వాటర్ టేబుల్ అనేటువంటిది ఎందుకు డౌన్ ఫాల్లోకి వెళ్తుంది? ఆనాడు వర్షాలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, కొంచెం గ్రౌండ్లో వాటర్ పారింది కాబట్టి దాన్ని చూసి మేము అద్భుతాలు చేసినాం అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు వర్షాలు వచ్చినాయి కాబట్టి 10 లక్షల బోర్లు వేసారు, 10 లక్షల కొత్త పంప్ సెట్లకు పర్మిషన్ తీసుకున్నారు. 10 మూలైన 30 లక్షల ఎకరాలు సాగు వచ్చింది. కానీ మీరు చేసిన అద్భుతాలు, మీరు చేసినటువంటి ఇది లేదు. కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు ద్వారా ఇచ్చినామంటారు. గతంలో ఉండేటువంటి స్థిరంగా ఉండేటువంటి ఆయకట్టుకి ఎంత ఇచ్చారు? కొత్త ఆయకట్టుని ఎంత మీరు క్రియేట్ చేశారు అనేటువంటిది మీరే 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉండరు కదా, లెక్కలు ఉంటాయి కదా. ఇరిగేషన్ శాఖ దగ్గర లెక్కలు ఉంటాయి కదా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు ఉంటాయి కదా. జగదీష్ రెడ్డి గారిని రమ్మనండి. ఆ పాత 10 సంవత్సరాల్లో ఎంత కల్టివేషన్ అయింది, ఎంత సాగైంది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాము, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత పంట పర్చేజ్ అయింది, ఇవన్నిటి లెక్కలతో నేను వస్తాను. రమ్మనండి. రైట్. చూడొచ్చు, ఎస్ఎల్బీసీ టన్నెల్లో అంత పెద్ద ప్రమాదం జరిగితే కాపాడాల్సింది పోయి, సహాయక చర్యలు అందించాల్సింది పోయి ప్రతిపక్షాలు విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు. అదేవిధంగా జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కన్నీరు పెట్టడం అనేది ఒక ముసలి కన్నీరు అని, గతంలో ఆ పాపం బీఆర్ఎస్కే చెందుతని. అయితే పంటలు ఎక్కడ ఎండిపోతున్నాయి, గతంలో వారి హయాంలో ఎలా ఉంది సాగు, ఈ విధంగా ఎలా ఉంది, చర్చకు కూడా సిద్ధమని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు. ఓ టు స్టూడియో.